రాధా మనోహర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. తల్లి హరే కృష్ణ. హరే కృష్ణ. ఏం పేర్రా? హారిక. హారిక, ఇప్పుడు దొరికింది మీకు తీరిక, చెప్పు తల్లి. ఓకే సార్, మీ గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీడియాకి, కానీ మాకున్న సందేహాలు, ఈ మధ్య వచ్చిన సందేహాలను తీర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. అడగండి, కానీ గుర్తుపెట్టుకోండి, దేశము, ధర్మము, దైవము, ఈ మూడు సమాజ హితానికి పనికొచ్చి మూడు అడగండి ఖచ్చితంగా. అయితే రీసెంట్ గా మనం చూస్తున్నాము, మీరు ఎక్కువగా క్రైస్తవుల మీద అటాక్ చేస్తున్నారు డైరెక్ట్ గా. ఎందుకంటారు? ఎందుకంత పగ? అంటే మనం ఆల్రెడీ అన్ని మతాలని పూజించాలి, అంటే రెస్పెక్ట్ చెయ్యాలి అనేది అయితే మనకు నేర్పిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి మన హిందూ ధర్మంలో. మనం ఒక్కలమే చేస్తున్నాం, అది బాధ. చెప్పండి, నీకు అర్థమైందా? ఈ వన్ సైడ్ లవ్ వద్దంటున్నా. ఓకే, ఇప్పుడు యాజ్ ఏ హిందూగా అమ్మ నువ్వైనా నేనైనా వాళ్ళైనా మనం ఏ దేవుడైతే ఏంట్లే అంటాం. అంతెందుకు, నువ్వు ఎక్కడ చదివావు? కాకతీయ యూనివర్సిటీ. ఎప్పుడైనా నువ్వు మీ నాన్నగారితో బైక్ మీద వెళ్ళావా? లేదండి. పోనీ అన్నయ్యతో, ఫ్రెండ్స్ తో? అన్నతో వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు ఏ మసీదో కనపడింది, చర్చి కనపడింది, అప్పుడు నువ్వు యాజ్ ఏ ఒక అమ్మాయిగా ఎలా అంటావు? ఇలా ఏదో అంటారు అను. సరే, నేను ఎంతవరకు అనలేదు. అమ్మో గ్రేట్ రా, మా అమ్మాయి బంగారు తల్లి. మామూలుగా మన హిందూ ఆడపిల్లలో సహజంగా ఏదైనా కనబడితే అలాగే నేను దూషించను కూడా. ఎందుకు దూషించాలి? అదే చెప్తున్నాను. ఎందుకు దూషించాలి? మొక్కను అలాగని ఎందుకు దూషించాలి? అదే చెప్తున్నాను. ఎందుకు దూషించాలి అంటే మనం అంటున్నారు కదా, ఎందుకు దూషించాలి? ఎందుకు దూషించాలి? ఇప్పుడు మీ నాన్నని పోరంబోకేదవా అన్నప్పుడు నీకు బీపీ వస్తుంది, అప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు. అవ్వకపోతే నువ్వు ఆ నాన్న కొడుకు కూతురు కాదు, అది విషయం కదా. నువ్వు ఇందాక అడిగిన దానికి ఆన్సర్ ఇది అమ్మా. సో మన పిల్లలు అలా ఏదైనా మసీదో చర్చో కనపడితే అని అంటుంటారు. యాక్చువల్గా వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం, ఎందుకంటే మసీదు చర్చిలో కూడా దేవుడు ఉన్నాడనేటువంటి విశాల భావం కలిగిన వాళ్ళు మన పిల్లలు. అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయినో ముస్లిం అమ్మాయినో ఇలా మొక్కుద్దా గుడి దగ్గర? ఈ వన్ సైడ్ లవ్ వద్దంటున్నాను నాన్న. నేనేమంటా అంటే, పోనీ నీకు ఇంగ్లీష్లో తెలుసు కదా, గివ్ రెస్పెక్ట్. మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అంతే. దీన్నే నేను చెప్పేది ఇంకోలా. ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా అది సేపోరా నాటి రారా. గౌరవిద్దాం. ఇప్పుడు నువ్వు ఇందాకేమన్నావు? నేను అలాగని దూషించను అన్నావు కదా. నేనేమన్నాను? ఎందుకు దూషించాలి? కానీ ఎవరన్నా దూషిస్తే మనం ఏం చేయాలి? రియాక్ట్ అవ్వాలి కదా. మీ నాన్నగారు ఎవరో తెలదావు, నోటికొచ్చింది వాగేసారు ఎవరో మీ నాన్న గురించి, రియాక్ట్ అవ్వాలి నువ్వు. అయితేనే ఆ రక్తం గురించి పుట్టిందని అంటారు.